అమరావతి మీద మొదటి నుంచి మీరు మాట్లాడారు. ఇప్పుడు ఎట్లుంది అమరావతి? అమరావతి అభివృద్ధి దిశగా పరుగులు పెడతాందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆల్రెడీ ఈ ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా కట్టడాలన్నీ ఆపి అప్పుడు ఏ స్టేజ్లో ఉందో మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఏదైనా నిర్ఘాంతపోయినప్పుడు ఆ గాల్లో విమానం గాల్లో ఆగిపోయినట్టు, రైలు అలా నడిచి రైలు ఆగిపోయినట్టు ఫ్రీజింగ్ షాట్ అంటారు. అది అలాగా ఉన్నట్టు ఫ్రీజ్ చేసి పడేశారు. ఉన్నట్టు ఫ్రీజ్ చేయడంతో పాటు కొన్ని రోడ్లను తవ్వుకుని వెళ్ళిపోయారు ఆ లోకల్ ఆ నాయకులు. ఐ థింక్ ఆ పక్క ఏరియా ఎంపీ కూడా ఉన్నారని అంటారు. మరి వాళ్ళందరూ రోడ్లు తవ్వేసుకుని, అంటే కాదేది దోపిడీకి అనర్హం అన్నట్టు రోడ్లను కూడా దోపిడీ చేసిన మరి ఘనత వహించారు గత పాలకులు. మరి ఇప్పుడు అన్నిటిని దాటుకుని మరి మొన్న ఒక టీంతో ఆ పాత కన్స్ట్రక్షన్లో అంటే కంప్లీట్ అయిన బిల్డింగ్స్కి ఇబ్బంది లేదు, పునాదుల్లో ఉన్న వాటికి మరి పడవలు వేసుకుని వెళ్ళి, అంటే నీళ్ళల్లో పడవలు వేసుకుని వెళ్ళి వాటి నాణ్యత పరీక్షించవలసిన పరిస్థితి. అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మరి ఇప్పుడు 15,000 కోట్ల, సరే ముందు గ్రాంట్ అనుకున్నాం, అది సాఫ్ట్ లోను అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మన లిమిట్స్లోకి రాకుండా, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో రాకుండా కేంద్రం ఆ లైన్ ఆఫ్ క్రెడిట్ అరేంజ్ చేస్తుంది. ఆ 15,000 కోట్లతో ఇమ్మీడియట్గా వర్క్స్ అన్నీ కిక్ స్టార్ట్ అవుతాయి. రాబోయే ఇంకా ఎంతోమంది గతంలో ల్యాండ్ అలాట్ చేశారు. మేము కూడా చాలామందిని అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎన్నో కట్టాలి అనుకున్నవన్నీ కూడా అప్పుడు అభ్యర్థించాం. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడింది. ఇప్పుడు అవన్నీ కూడా సుమారు ఒక 121 మందికి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 2-3 నెలల్లో వాళ్ళ ప్రణాళిక సిద్ధం చేసుకుని, ఎందుకంటే క్యాపిటల్ ఇదే అని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ ప్రణాళికని సిద్ధం చేసుకుని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మొదలు పెడతారు. కొంత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యారలల్గా జరుగుతూ ఉంటే అభివృద్ధి దాని అంతటా అదే వస్తుంది. అలాగే ఆ రైతులకు కూడా మరి గతంలో ఒక 15,000 రూపాయలకి కూడా కొనని పరిస్థితి ఉంటే మరి వాళ్ళ సుమారు 40,000 రూపాయలు గజం. అంటే ప్రజల యొక్క పాజిటివ్నెస్ అక్కడ అర్థం అవుతుంది. మామూలుగా మరి అంతా గిరాకీ వచ్చింది అంటే ప్రజలకి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసం, ఒకటే రాజధాని అని స్పష్టంగా చెప్పిన తర్వాత మరి అక్కడ రాజధానిలో ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది, రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగింది. దీని ఇంపాక్ట్ పక్కన ఉన్న తెలంగాణలో రియల్ ఎస్టేట్ స్తబ్దతకు వచ్చింది. ఇక్కడ రేట్లు ఆంధ్రాలో పెరుగుతున్నాయి. ఇప్పుడు మూమెంట్ వచ్చింది. అమరావతిలో అయితే 2.5 times పెరిగింది. తెలంగాణలో అయితే నాకు తెలిసి ఒక 10 నుంచి 15% ప్రైసెస్ తగ్గినాయి. సో దీని అంతటికి ఒకే ఒక్క కారణం జగన్ పోవటం, చంద్రబాబు నాయుడు గారు రావటం. సో అమరావతి శరవేగంతో దూసుకుపోవటం ఖాయం.